ముందుగా ముద్దుల రాజాలో పాట రాసినటువంటి ఆ పాట నుంచే మనం మొదలు పెడదాము. ఆ తర్వాత ఆ పాటకు సంబంధించినటువంటి వ్యక్తీకరణ, ఆ తర్వాత ఒసెదుల హారతి, ఆ తర్వాత చాలా పాటలు మీరు ఉద్యమంలో పునాదిగా అంటే ఉద్యమాన్ని ఒక జ్వాలగా రేపడానికి మీ పాటలు అయితే ఖచ్చితంగా అంకురార్పణ చేయడం జరిగింది. ముద్దుల రాజాలో పాట నుంచే మన యొక్క ఆ కార్యక్రమం ప్రారంభిద్దాం. తప్పకుండా సీనన్న. తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ రాకముందు వచ్చిన తర్వాత పరిస్థితులు ప్రజలు వీక్షిస్తూనే ఉన్నారు. కానీ ఏదేమైనా మీరన్నట్టు బాగా చెప్పినారు. ఏదైనా ఉద్యమానికి ఉదమిచ్చి ప్రజలకు చైతన్యం చేసిన పాట అనేకమైన సందర్భాలు అనేకమైన ధూమ్ధాంలో ఉన్నది. అప్పుడు తెలంగాణలో ఎందుకు వలసలు ఉన్నాయి, వలసల బతుకులు ఎందుకు దీన పరిస్థితిలో ఉన్నది అన్న కార్యక్రమంలో ప్రజలను చైతన్యం చేయడం కోసం దీన పరిస్థితి వాళ్ళ దుఃఖాలను మనం గేయంగా రాయడం జరిగింది. అదే మీరు అన్నట్టు ముద్దుల రాజాలో కొడుక ఉత్తరమేస్తున్నో బిడ్డ సల్లంగుండు రాజాలు నువ్వు సక్కంగుండు రాజాలు ఎక్కాడున్న రాజాలు నువ్వు సుఖంగుండు రాజాలు చేసుకొని బతుకుదామని సెలకాలల్ల బొల్లేస్తే అప్పులోతు ఎక్కువ సుఖ నీళ్లు ఎల్లకపాయే కాలం కరకరమని కడుపు మీద కొట్టిపాయే అప్పులొడ్డి తాళాలేక అయ్యా ఆత్మ చచ్చిపాయే ఎడు తిరగక ముందే ఊరు విడిసినౌర కొడుక పట్నంలా పని చేసి పైసా పంపిస్తివి చిన్ననాడు రో కొడుక సీత కష్టమురో బిడ్డ ఎప్పుడొస్తావో కొడుక ఎట్లా చెప్పుదో బిడ్డ చింతా జందకో కొడుక సిక్కిపోతావో బిడ్డ సల్లంగుండు రాజాలు నువ్వు సక్కంగుండు రాజాలు ఎక్కాడున్న రాజాలు నువ్వు సుఖంగుండు రాజాలు. ఇట్లా తన దుఃఖాన్ని ఉత్తరం ద్వారా ఆ తల్లి ఎక్కడో వలసమైన కొడుకును, ఇల్లిడిసిపోయిన కొడుకును, ముసలితనంలో ఉన్నటువంటి వదిలిపోయినటువంటి కొడుకులను గుర్తు చేసుకుంటూ ఆ శోకాలు, ఆ బాధలు, ఆ గాయాలు నిజానికి కూడా ఇప్పటికి మరవలేని. అంటే ఏ సంవత్సరం ఈ పాట పునాది పోసుకున్నటువంటి సందర్భం ఏ సంవత్సరంలో జరిగింది? అవును, ఈ తెలంగాణ జీవన శైలిలో మనమంతా భాగస్వాములమే. అంటే ఆ పల్లె జీవితంలో ఉండి అనగారినటువంటి బతుకుల నుండి, ఆ పేదరికం నుండి, అంతా కరువు కాటకాల్లో వ్యవసాయాల నుండి, నీళ్లు లేక, కరెంట్ లేక, ఆ ఘోషల నుండి, ఆ నేపథ్యం నుండి వచ్చిన వాళ్ళమే. అయితే ఇది 99 2000 మధ్యలో, 99 నుండి 2002 వరకు ఇది వీడియో ఆల్బమ్ రూపాంతరం చెందడం జరిగింది. అవును. తర్వాత అనేకమైనటువంటి ధూమ్ధామ్ ఉద్యమంలో అది ప్రజలందరికీ తెలిసిన విషయమే. కోదార్ సీన్ రాసిన పాట పైలం సంతోష్, కోదార్ సీన్ రాస్తే పైలం సంతోష్ ఆడిండు అందరికి తెలుసు. అయితే ఈ పాట అసలు తెలంగాణ ఉద్యమానికి ఒక రకంగా చెప్పాలంటే మలిదాశ ఉద్యమంలో ఈ పాట లేకపోతే మలిదాశ ఉద్యమం ప్రారంభం కాకపోయేమో. ఎందుకంటే ఇన్ని వలసలు ఉన్నాయని, ఇట్లా తల్లిదండ్రులు బాధపడుతున్నారని, కొడుకులు అక్కడ బాధపడుతున్నారని చెప్పినటువంటి పాటను అయితే ఇది అనుకుంటే, ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన తర్వాత మీరు ఒక అంటే ఒక రకంగా చెప్పాలంటే అదొక బాంబులాగానే అనుకోవచ్చు. ఒసేదుల హారతి అంటూ మీరు ఒక పీరీల పండుగకు సంబంధించినటువంటి ఆ వాక్యాన్ని తీసుకొని ఇటు అమరవీరులను, ఇటు తెలంగాణ ఉద్యమాన్ని చేస్తూ పాడినటువంటి పాట. అసలు ఆ సందర్భం ఎట్లా గాయకట్టబుద్ది? అదే మీరు అన్నట్లు ముందుగా బొంబాయి పోతున్న అమ్మ మాయమ్మ, అప్పుడు వలసల మీద. అదే బొంబాయి, దుబాయ్, బొగ్గుబాయి బతుకులు మనవి. అయితే బొంబాయి పోతున్న తర్వాత ముద్దుల రాజాలో, తర్వాత ఏడి గడిసిపోయి దినం గడిసిపోయాయి, పండుగలు పబ్బాలు వలసమైన జీవితాల్లో ఆడపిల్లలను మన ఇంటికి తెచ్చుకోలేని పరిస్థితి, పిలిపించుకోలేని పరిస్థితి. అలాంటి పరిస్థితులు, ఆ దీనస్థితిని మనం పాటలు ఇచ్చినాం. అయితే అప్పుడే ఉద్యమము రూపుదిద్దుకుంటుంది, ప్రజల్లో చైతన్యం అవుతుంది. ఇది ప్రజల్లోకి ఇంకా ఎప్పుడు వలసలు దుఃఖాలే కాకుండా ప్రజలను చైతన్యం చేసే దిశగా మళ్ళీ పాటలు అవసరం ఉంది. అప్పుడు అదే సురకత్తుల సూరులారా, సురకత్తుల సూరులార తల్వారు సూపులారా ఆంధ్ర దొరల తరుమనీకి రండిరా పదరండిరా తెలంగాణ సాతియో లడాయి కరో బాయియో మిల్కె చల్కె తెలంగాణ హిమతు దేవ బాయియో తెలంగాణ జీతేగా తక్లీఫు తబు జాయేగా తెలంగాణ జీతేగా తక్లీఫు తబు జాయేగా నవజవాను అవోరే తెలంగాణ సాతిరే తెలంగాణ సాతిరే నవజవాను అవోరే సంపద మనది వాయరా సర్వం దోపిడాయరా నిధులు నిధులు కొలువులల్ల పోతరా. ఇది దాన్ని మళ్ళా చైతన్యం చేసి ఈ పాట ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో పాట ఇచ్చినాం. ఒక అసైదులోనేమో అది వెళ్ళిపోయింది. అవును, వెళ్ళిపోయింది. దానికి కంటే ముందు ఇదండి
తెలంగాణ పొలి కేకల పోరు మలేషో పొలి గంపల జాతరెల్లరా రమలేషా అడుగు తిచ్చే తెలంగాణ కాదు మలేషో దంచి కొట్టి తెచ్చుకుందాం రా రమలేషా నడువుర యువక పనులు పడపడ గొరక పద యుద్ధం గురుక తెలంగాణ పొలి కేకల పోరు మలేషో పొలి గంపల జాతరెల్లరా రమలేషా. అప్పుడు హైదరాబాద్ ఉమ్మడి రాష్ట్రం ఇవ్వాలి అన్నప్పుడు అన్న మా తాతల తండ్రుల చెమటలు తాపీలతో మెత్తిగట్టే నిజం రాజు మా పల్లెల సిరులను ఇక్కడ నింపే మా ఆడబిడ్డ భాగమతి పేరుతో వెలిసిన నగరం పాలు పెరుగు అమ్ముకుండ సాదుకుంది నగరం హైదరాబాదును గిట్లాను అడుగుతే కొడుక ఊరుకోముర గిట్లా ఉక్కు పాతర కొడుక చలో తెలంగాణ పొలి కేకల పోరు మలేషో పొలి గంపల జాతరెల్లరా రమలేషా అడుగు తిచ్చే తెలంగాణ కాదు మలేషా దంచి కొట్టి తెచ్చుకుందాం రా రమలేషా. ఇట్లాంటి చాలా నచ్చినాయి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.